ఏపీలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై మెరుగున నాగార్జున, పెన్ని నానితో కలిసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేసిన ఆయన కూటమి ఫిర్యాదుతో ఈసీ పోలీస్ అధికారులను మార్చిందని గుర్తు చేశారు. అయితే అధికారులను మార్చిన తర్వాత కూడా హింస ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. అవగాహన లేని డీజీపీ, ఎస్పీలను నియమించడం వల్లే హింస చెలరేగిందని ఆరోపించారు అంబటి రాంబాబు. నిర్వహణలో పోలీసులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా పోయింది. ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనలుగా నేను భావిస్తున్నాం. మేమందరం కూడా అదే విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, పోలీసు ఫెయిల్యూర్ అయ్యిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొల్లుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం. దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం. ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు పడతాయి అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు. ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయి అనుకున్న చోట పోలీసులు పెట్టలేదు. అందువలన మా దగ్గర ఏమో వారు రౌడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు, సంతోషమే. కానీ ఆ బూతుల్లో రౌడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళో ఇద్దరు ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం, మేము ప్రత్యక్షంగా చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు.